మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ప్రతి ఒక్క దేవి దేవతల మీద అనేకమైనటువంటి ఏ శాస్త్రం తెలిసిందో ఏ శాస్త్రం తెలియదో కానీ అనేకమైనటువంటి దుర్భాషలతో మాట్లాడుతున్నారు. మనమంతా కలిసి ఒక ఏకగ్రీవంగా ఉండి మనమంతా ప్రతిదానికి ధర్మానికి నేనున్నాను, ధర్మ రక్షితి రక్షిత అన్నారు. ధర్మం పట్ల ప్రతి ఒక్కరు కూడా మనమంతా నిలబడి చేస్తే ఖచ్చితంగా తరలి వస్తే ఎటువంటి వాళ్ళని కూడా ఎదిరించే అవకాశం ఉంది. ఈ రోజు ఆ చిన్మయదాసు కృష్ణ స్వామి వారికి కూడా ఆ స్వామి కుంభమేళలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా అనేక మంది సాధువుల మీద అనేక రకాలుగా విషయాలు తీసుకొస్తున్నారు. అన్ని మతాల వారు ఏమీ బయటకు వస్తలేవు కానీ మనం మాత్రమే బయటకు వస్తుంది. మనం మాత్రం ఐక్యత లేకపోవడమే మనం ఇచ్చే అలసర వల్లనే ఇట్లా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి నడవండి, కలిసి నడుద్దాం, కలిసి ఉందాం. కలిసి నడిచేటువంటి విషయంలో మన సనాతన ధర్మాన్ని కూడా మనం కాషాయ ధ్వజాన్ని మన యొక్క ధర్మాన్ని పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే మనం సదా రక్షించుకోగలుగుతాము, సదా రక్షించుకొని ముందుకెళ్ళగలుగుతాం. అందుకే దేవాలయాన్ని మన గుడి, మన దేవాలయం, మన భారతీయులం, మన భారతమాత పుత్రులం, భరతమాత స్వరూపం అనేటువంటి విషయంలో మనం ఉండి మన గుడిని, మన ఆశ్రమాలని, మన సాధువులని, జ్ఞానంతో కూడిన వ్యక్తులని, మన యొక్క ధర్మానికి ఉన్నటువంటి విషయాలని ముందుకు తీసుకెళ్లే వారికి ఏ జరిగినా ఊర్పుండేది లేదు. పరిస్థితే కాదు, జీవన విధానం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కానీ రోజు రోజు భారతదేశం చూస్తుంటే, భారతదేశం గురించి మాట్లాడుతుంటే ఈ రోజు భారతదేశం సంబంధించిన వ్యక్తులందరూ కూడా తమ వికాసంతో పాటు మన దేశ వికాసంతో పాటు ఏ దేశంకి వెళ్ళినా అక్కడ ఇలా అమెరికా పోయినా లేకపోతే మిగతా దేశాలు పోయినా ఎవరు పోయినా తన ధర్మాన్ని నిర్వహిస్తున్నారు తప్ప వేరే యొక్క ఇది చేసే పరిస్థితి లేదు. ఇలా యూరోపియన్ కంట్రీ చాలా మంది కూడా ఆ దేశంలో వీసా కావాలంటే భారతీయులంటే మొహమాట పడకుండా తీసుకొస్తున్నారు. మనము ఉక్రెయిన్ యుద్ధంలో చూసాం. మన దేశ విద్యార్థులను తీసుకొచ్చినందుకు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆపి భారతీయులను బయటకు పంపించే అంత గొప్ప సంస్కృతి విధానం ఉన్న భారతదేశంలో మనం పుట్టాం. కానీ దురదృష్టం, మనం ఎంత సేవ చేసినా కానీ అర్థం చేసుకునే మూక. నేను అందరినీ విమర్శిస్తలేదు కానీ అందులో కూడా చాలా మటుకు ఎక్కువ మంది కూడా ఆ యొక్క మత చాదస్తంతో ఈరోజు హిందూ మతమన్నా హిందూ మత సంస్థలన్నా ఇంతకుముందు స్వామి మాట్లాడుతూ చెప్పారు ఏమని 2000 మందికి ఉపాధి కల్పించిన వ్యాపారిని అందులో పనిచేసే వాళ్ళే దాడి చేసి చంపేశారంటే ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం. వందల కోట్లు సంపాదించుకున్న ఒక వ్యక్తి రాత్రికి అధికారం ఆగానే పిల్లల్ని ఎత్తుకొని శరణార్థిగా భారతదేశానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. రకంగా తయారయ్యాం కాబట్టి ప్రతి ఒక్కరు చురుకనవుతున్నాం. బంగ్లాదేశ్ మన రక్తం దాగిన కొడుకులు, మన రక్తం దారపోస్తూ ఏర్పడ్డ దేశం, వేలాది వీరులు రక్త తర్పణ చేస్తూ ఏర్పడ్డ బంగ్లాదేశ్ లో ఈ రోజు బుక్కుమంటూ బతుకుతున్నారు హిందువులు. అంటే దానికి కారణం హిందువులో ఉన్న అనైక్యత. ఇప్పుడు ఎవరో చెప్పారు ఇన్ని రోజుల నుంచి కొట్టుకుంటే 100 మంది రాలేదని. ఆడిల్లు తగలబడ్డప్పుడు మనం ఆర్పకపోతే మన ఇల్లు తగలబడ్డప్పుడు ఓడొస్తారా? ఇప్పుడు మొన్న నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో నిజామాబాద్ లో. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను 4 మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుని. ఏదో ఆడబిడ్డల అత్యాచారాలు కావచ్చు, అన్యాయంగా చంపుతుంటే ఏదో ఇల్లు సంఘీభావంగా ఒక కొవ్వొత్తి తన ఆత్మలను సంతృప్తి అంతేమో ఇంత దారుణంగా తయారయ్యేది కాబట్టి హిందుత్వం ఇట్లా పడేది. రెండోది నా ఉద్దేశం మొన్న చెప్తున్నాను, ఇవన్నీ శాంతియుత కపోతాలకు కుదరదు. ఎట్లయితే ఇజ్రాయిల్ ఏక జవాబు 1 लाख से ले रहे, एक जवाब 1 लाख का लाशों से ले रहे. కొడుకుల్లారా గంట సేపు కాలరా మీ బంగ్లాదేశ్ కబ్జా చేస్తాను. గంట 7 రాష్ట్రాలు బంగ్లాదేశ్ తర్వాత తన మనుషులను చంపితే, తన మనుషులను చెరబడితే సుక్కలు చూపిస్తున్నాడు ప్రపంచానికి. ఇంత దేశం మరింత ఎక్కడున్నది ఇట్లా పిల్లిని నొక్కినట్లు ఒక్కచ్చు బంగ్లాదేశ్ ని. ఏ గాడు యూనస్ గారు కావచ్చు, బోనస్ గారు కావచ్చు, 5 మినిట్ కంటే చాలా సబ్ కట్టలేక హిందువుల వైపు చూడాలంటే కొడుకులకు మళ్ళా వేస్తాను. ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే మనం కూడా అట్లాంటి చర్య తీసుకుంటుంది. హిందూ దేశంలో ఈ సన్యాసులు మనకే ఓట్లు వేయకపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక సత్తా రావాలా? ఈరోజు అడుగడుగులో రావణుడు, రావణులు రాక్షసులు
అడ్డుపడుతుండే. ఇవి కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రతిసారి భారత ప్రభుత్వానికి కూడా. భారత ప్రభుత్వం సరైన సమర్థన మనం ఇవ్వాలా హిందువులం. సో మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ ఇది ఒక ఐక్యమత్యం. యాక్చువల్లీ భగవంతుడు చూసా మనం అందరం ఎంత హిందుత్వం యాక్చువల్లీ ఎంత ఐకమత్యంగా ఉంటుంది అన్నది ఇది ఈ సమయం యాక్చువల్లీ మనం అందరం ఎంత ఐకమత్యంగా ఉంటాం అన్నది యాక్చువల్లీ ఏర్పడుతుంది మనం అందరం హిందువులం.